ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రశ్న పుడుతుంది. కొందరు దానికి సమాధానం వెతుకుతారు, మరికొందరు ఆ ప్రశ్ననే మర్చిపోతారు. అయితే కొద్దిమంది మాత్రమే ఆ ప్రశ్న కోసం తమ జీవితాన్నే అంకితం చేస్తారు. గురువుగారు శ్రీ చైతన్య గారి జీవితం అలాంటి అన్వేషణ కథ. చిన్నప్పటి నుంచే ఆయన మనసులో కొన్ని ప్రశ్నలు నిరంతరం తొలుస్తూ ఉండేవి. జీవితం అంటే ఏమిటి? మనిషి ఎందుకు జన్మిస్తాడు? ఈ సృష్టి వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు పుస్తకాలలో దొరికే సమాధానాలు ఆయనకు సరిపోలేదు. విన్నది నమ్మడం ఆయన స్వభావం కాదు. స్వీయానుభవంతో తానే స్వయంగా తెలుసుకోవాలి అనే తపన ఆయనలో రోజురోజుకు మరింత బలపడసాగింది. 15 ఏళ్ల వయసు. చాలామంది జీవితంలో కలలు కనడం, తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించే వయసు. కానీ గురువుగారు శ్రీ చైతన్య గారి జీవితంలో మాత్రం ప్రశ్నలు మరింత లోతుగా మారిన కాలం అది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనే తపనతో ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ రోజు మొదలైన ఆ అన్వేషణే ఆయన జీవితానికి దిశను, ధ్యేయాన్ని నిర్దేశించింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు జీవితంలో కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికాలు కావని అనిపిస్తుంది. అవి జరిగినప్పుడు వాటి అర్థం తెలియకపోయినా కాలమే వాటి వెనుక ఉన్న దైవ సంకల్పాన్ని నెమ్మదిగా ఆవిష్కరిస్తుంది. గురువుగారి జీవితంలో కూడా అలాంటి అరుదైన క్షణాలు చిన్నతనంలోనే చోటు చేసుకున్నాయి. ఆధ్యాత్మికత అంటే ఏమిటో, గురువు మహిమ ఏమిటో, దైవానుగ్రహం అంటే ఏమిటో కూడా తెలియని వయసులోనే భారతదేశం ఆరాధించే 2 మహనీయుల ఆశీర్వాదం ఆయనకు లభించింది. ఒక సందర్భంలో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య సాన్నిధ్యంలో ఉండే భాగ్యం ఆయనకు కలిగింది. బాలుడైన శ్రీ చైతన్య గారిని చూసిన మహాస్వామి, అమ్మ మాట వింటావా అని అడిగారు. శ్రీ చైతన్య గారు అమాయకంగా వింటాను అని సమాధానం చెప్పారు. మహాస్వామి మళ్ళీ చిరునవ్వుతో, మరి కామాక్షి అమ్మ మాట కూడా వింటావా అని అడిగారు. ఆ ప్రశ్న అర్థం కాక, నాకు తెలియదు అని అమాయకంగా సమాధానం చెప్పారు గురువుగారు. అప్పుడు మహాస్వామి ఆప్యాయంగా మందహాసంతో, పర్వాలేదు, కామాక్షి అమ్మే నీకు చెబుతుంది అని ఆశీర్వదించారు. ఆ సమయంలో ఆ మాటల అర్థం గురువుగారికి తెలియదు. తర్వాత ఆయన తండ్రి ఇది సాధారణ ఆశీర్వాదం కాదు, ఎంతో గొప్ప అనుగ్రహం అని చెప్పిన చిన్న వయసులో ఉన్న ఆయనకు ఆ మాటల లోతు అప్పుడు అర్థం కాలేదు. కొన్ని నెలల తరువాత అనుకోకుండా ఆయన తండ్రి గారు శ్రీ చైతన్య గారిని అమ్మ దర్శనం కోసం జిల్లేళ్లమూడికి తీసుకువెళ్లారు. ఆ రోజు అమ్మ ఎవరికి దర్శనం ఇవ్వడం లేదని చెప్పారు. నిరాశతో తిరిగి వెళ్ళబోతున్న సమయంలో అకస్మాత్తుగా ఎవరో వచ్చి అమ్మ పిలుస్తున్నారు అని వారిని లోపలికి తీసుకువెళ్లారు. ఏమి జరుగుతుందో అర్థం కాకుండానే వారు అమ్మ సన్నిధిలో నిలబడ్డారు. మహాయోగినిగా, పరమ కరుణామూర్తిగా వేలాది మంది భక్తులు సాక్షాత్తు శ్రీ రాజరాజేశ్వరీదేవి స్వరూపంగా ఆరాధించే జిల్లేళ్లమూడి అమ్మ బాలుడైన శ్రీ చైతన్య గారిని ఒకసారి చూసి చిరునవ్వు నవ్వి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతితో భోజనం చేశావా అని సౌజ్ఞ చేశారు. ఇంకా చేయలేదు అని బాలుడు చెప్పగానే అమ్మ ప్రేమగా ముందు వెళ్ళి భోజనం చేసిరా అన్నట్లుగా చేతితో సౌజ్ఞ చేశారు. భోజనం చేసిన తరువాత అమ్మ మళ్ళీ తన దగ్గరకు పిలిపించుకొని అపారమైన మాతృప్రేమతో ఆయనను దగ్గరకు తీసుకుని తలపై చేయి ఉంచి, సమయం వచ్చినప్పుడు అమ్మ నీకు చెబుతుంది అని అన్నారు. ఆ సమయంలో ఆ ఆశీర్వచనాలు కూడా ఎన్నో మాటల్లాగే కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ సంవత్సరాలు గడుస్తూ ఆయన జీవితం ఒక్కొక్క మలుపు తిరుగుతున్న కొద్దీ వాటి అంతరార్థం నెమ్మదిగా ఆవిష్కృతమవుతూ వచ్చింది. తరువాత వెనక్కి తిరిగి చూసినప్పుడు కంచి మహాస్వామి ఆశీర్వచనం, జిల్లేళ్లమూడి అమ్మ అనుగ్రహ వాక్యం ఒకే కరుణామయ చైతన్యం 2 వేర్వేరు రూపాల ద్వారా పలికిన ఆశీర్వచనాలుగా నిలిచాయి. ఆ తర్వాత ఆయన జీవితం మొత్తం ఒక నిరంతర అన్వేషణగా మారిపోయింది. దేశమంతా తిరుగుతూ అనేక మంది యోగులు, సాధువులు, సిద్ధపురుషులు, మహాత్ములు, గురువుల సాన్నిధ్యాన్ని పొందారు.
ఎక్కడ నిజమైన సాధన ఉందని తెలిసినా, ఎక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ప్రవహిస్తోందని విన్నా అక్కడికి వెళ్ళి స్వయంగా గ్రహించి అనుభూతి చెందాలనే ఆరాటంతో ఆయన ప్రయాణం సాగేది. ధ్యానం, యోగం, మంత్ర సాధన, తంత్ర సాధన, మౌనం, తపస్సు, ఆత్మ పరిశీలన, ఇలా ఆయనకు పరిచయమైన అనేక సాధన మార్గాలను కేవలం తెలుసుకోవడానికి కాదు, స్వయంగా ఆచరించడానికి ప్రయత్నించారు. ఆయనకు ఆధ్యాత్మికత అనేది కేవలం జ్ఞానంతో తెలుసుకోవాల్సిన విషయం కాదు, నిత్య జీవితంలో ఆచరించవలసిన విధానం. భారతదేశంలోని అనేక పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ విభిన్న గురు పరంపరలకు చెందిన మహాత్ముల ఆశీస్సులను, మార్గదర్శకత్వాన్ని పొందారు. అయితే ఆయన అన్వేషణ ఒక్కటే, సత్యం. అది ఏ సంప్రదాయంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా దానిని ప్రత్యక్షంగా అనుభూతి చెందాలనే తపనే ఆయనను ముందుకు నడిపించింది. ఏళ్ల తరబడి సాగిన ఆ అన్వేషణ ఆయనను దేశమంతా తిప్పింది. యోగులు, మహాత్ములు, పవిత్ర క్షేత్రాలు ఏళ్ల తరబడి దర్శించుకున్న గురువుగారికి సాధన మాత్రమే జీవితమైంది. అలాంటి రోజులలో తన గురుదేవులు శ్రీ రామయోగి గారి సూచన మేరకు ధ్యానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడానికి గురువుగారు శ్రీ చైతన్య గారు శ్రీశైలం వెళ్ళారు. అది కేవలం ఒక బాధ్యతగా ప్రారంభమైన ప్రయాణం. కానీ దైవం ఆయన కోసం అక్కడ మరో సంకల్పాన్ని సిద్ధం చేసి ఉంచింది. శ్రీశైలం క్షేత్రంలో గడిపిన ఆ రోజుల్లో ఆయనకు కలిగిన గాఢమైన ఆధ్యాత్మిక మేలుకొలుపు ఆయన జీవిత దిశనే శాశ్వతంగా మార్చేసింది. ఆ అనుభవంలో దైవం అనేది ఒక కేవలం భావన కాదని, ఒక నమ్మకం కాదని, ప్రత్యక్షంగా అనుభూతించగల జీవన సత్యమని ఆయన గ్రహించారు. ఆ అనుభవం తర్వాత ఆయన ప్రపంచాన్ని చూసే దృష్టి పూర్తిగా మారిపోయింది. దేవాలయాలు, శాస్త్రాలు, గురువులు, సాధన ఇవన్నీ ఆయనకు వేరువేరు అంశాలు కాదు, ఒకే సత్యానికి దారి చూపే విభిన్న మార్గాలు. ఆ రోజు నుంచి ప్రాపంచిక విజయాలు, వ్యక్తిగత ఆశయాలు, జీవిత లక్ష్యాలు అన్నీ కొత్త అర్థాన్ని సంతరించుకున్నాయి. గురువుగారి జీవితానికి ఒకటే ధ్యేయం మిగిలింది, సత్యాన్ని తెలుసుకోవడం, దైవాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం, తనలోనే నిత్యం ప్రకాశిస్తున్న దైవ చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందడం. ఆ తర్వాత గురువుగారి జీవితం పూర్తిగా సాధనకే అంకితమైంది. ఏకాంతం, మౌనం, ధ్యానం, ప్రార్థన, తపస్సు ఇవే ఆయన జీవితంలో భాగమయ్యాయి. హిమాలయాల నుంచి భారతదేశంలోని అనేక పవిత్ర క్షేత్రాల వరకు ఆయన ప్రయాణించారు. యోగులు, సిద్ధులు, మహాత్ములు, ఆత్మసాక్షాత్కారం పొందిన గురువుల సాన్నిధ్యంలో ఎన్నో సంవత్సరాలు గడిపారు. శాస్త్రాలను అధ్యయనం చేయడానికే కాదు, అవి చూపించిన సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించడానికే ఆయన జీవితం అంకితమైంది. ఆ ప్రయాణంలో ఆయన ఒక గొప్ప సత్యాన్ని గ్రహించారు. ఆధ్యాత్మికత అనేది చదివి తెలుసుకునేది కాదు, జీవించి అనుభవించేది. అందుకే గురువుగారు శ్రీ చైతన్య గారి బోధనలో సిద్ధాంతాల కంటే సాధనకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మమని గురువుగారు ఎప్పుడూ చెప్పరు. సాధన చేయండి, పరిశీలించండి, స్వీయానుభవంతో తెలుసుకోండి అనే దృక్పథాన్నే ప్రతి సాధకునిలోనూ మేల్కొల్పుతారు. ఆయన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని ఆయన ఒక సాధకుడిగానే చూస్తారు. వారి నేపథ్యం, వయస్సు, విద్య, మతం, సామాజిక స్థితి అనే భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉన్న దైవశక్తిని మేల్కొల్పాలనే దృక్పథంతో మార్గదర్శనం చేస్తారు. శ్రీ చైతన్య గారికి గురువు అంటే అనుచరులను సంపాదించడం కాదు, ప్రతి మనిషిలోనూ తన గురుత్వాన్ని గుర్తించి స్వయంగా సత్యాన్ని గ్రహించే స్థితికి చేరేలా మార్గదర్శనం చేయడం. ప్రతి సంవత్సరం కూడా గురువుగారు అనేక వారాల పాటు, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు గాఢమైన మౌనం, ధ్యానం, తపస్సుల్లో గడుపుతారు. ఈ కాలమంతా గురువుగారు పూర్తిగా సాధనలో నిమగ్నమై అంతర్ముఖులై ఉంటారు. ఈ తపస్సు, సాధన సమయంలో అనేక మంది సాధకులు తమ జీవితాల్లో విశేషమైన అంతర్గత మార్పులను అనుభవించినట్లు చెప్పుకుంటారు. ఎన్నో రోజులుగా పరిష్కారం లేని సమస్యలకు హఠాత్తుగా అనుకోని పరిష్కారం కనిపించడం, తమ ఆధ్యాత్మిక సాధనలో కొత్త లోతులు అనుభవించడం, అంతరంగంలో అపూర్వమైన ప్రశాంతత,
స్పష్టత కలగడం వంటి అనుభవాలను వారు వివరిస్తుంటారు. మరికొందరు సాధకులు గురువుగారు భౌతికంగా తమతో లేకపోయినా జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి లేదా గురు పరంపర తమను అంతర్గతంగా నడిపిస్తున్నట్లు అనుభూతి చెందామని పరమభక్తితో తమ అనుభవాలను పంచుకుంటారు. ఇలాంటి అనుభవాలు ఒక్కొక్కరి సాధనను బట్టి భిన్నంగా ఉన్నప్పటికీ అవన్నీ ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి: గురుకృపకు భౌతికమైన దూరం అనే పరిమితి లేనే లేదని. ఈ అనుభవాలు మరో గొప్ప సత్యాన్ని కూడా తెలియజేస్తాయి. దైవానుభూతి అనేది కొద్దిమందికే పరిమితమైన అసాధారణ అనుభవం కాదు. నిజాయితీతో కూడిన సాధన, గురుకృప, దైవానుగ్రహం కలిగినప్పుడు ప్రతి సాధకుడి జీవితంలో సహజంగా వికసించే అనుభవం. చిన్నప్పటి నుంచి ఆయనను వెంటాడిన ఆ ప్రశ్నలకు సమాధానం పుస్తకాలలో దొరకలేదు, సాధనలోనే దొరికింది. గురువుగారు తాను పొందిన అదే అనుభవాన్ని ప్రతి మనిషి కూడా పొందగలడనే విశ్వాసమే నేడు ఆయన బోధనలకు మూలాధారం. అందుకే గురువుగారు శ్రీ చైతన్య గారు ప్రతి సాధకుడిని ఒక మాటతో ప్రోత్సహిస్తారు: నమ్మకంతో ఆగిపోవద్దు, సాధన చేయండి, అనుభవమే అంతిమ ప్రమాణం.